వీరిది ముక్కేలుపాడు. ఈ అక్కగారు ఎంకమ్మక్క మా అమ్మగారి యొక్క మనవరాలు. మరి ఈ అక్కగారి ద్వారా ఈ పాప ముక్కేలుపాడు గ్రామం నుంచి నడిపించబడింది. సాక్ష్యం చెప్తారు. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏమిటంటే 2015లో నేను దేవుడి దగ్గరికి వెళ్తాం మొదలేసే. అయితే అప్పుడు దేవుడి గురించి మాకు తెలియదు, అసలు దేవుడు అంటే ఏంటో మాకు తెలియదు. నాకు జ్వరం బాగా విపరీతంగా వచ్చేది. వారం బాగుంటే వారం బాగుండేదాన్ని కానీ బాగోపోతే మా ఇంటి దగ్గర చర్చి కాడికి వెళ్తే దైవజనుడు ప్రార్థన చేసి వాగ్దానం ఇచ్చాడు. నీలో ఉండి జనములు వచ్చినట్టుగా నివాసించుతానని వాక్కు వచ్చింది. అప్పటి నుంచి వెళ్తూ ఉండేదాన్ని. అయితే విశ్వాసంగా వెళ్ళేదాన్ని కాదు, ఆ విశ్వాసం తక్కువగా వెళ్ళేదాన్ని. ఒకరోజు 2003లో రంగక్క నన్ను ఇక్కడ ఉపాసాల పండగప్పుడు ప్రార్థనకి పిల్లలు లేరండి. నాకు 18 ఏళ్ళు అయిందండి పిల్లలు లేక. 18 సంవత్సరాల మట్టి పిల్లలు లేరు నాకు. 18 సంవత్సరాల మట్టి ఎంతో వేదన పడ్డానండి, పిల్లల కోసం ఎంతో బాధపడ్డానండి. బాధపడుతుంటే మా రంగక్క ఉపాసాల పండగప్పుడల్లా రొట్టె తెచ్చి ఇచ్చేది. రామ్మ నీకు ఇక్కడికి వెళ్తే స్వస్థత కలిగి పిల్లలు పుడతారని ఎంతో భారంగా చెప్పేదండి. చెప్తే నేను వినిపించుకోకుండా పుడతారా అనుకుంటా తిరిగేదాన్ని అండి. అయితే ఒకప్పుడు 2002లో మా భర్తకి ప్రాణం బాగోలేదండి. విజయవాడ హాస్పిటల్లో సీరియస్గా వాంతులు విరేచనాలు బాగా బెడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి. అయ్యో ఇదేంటి దేవుడిని నేను నమ్ముకుంటా వెళ్ళుకుంటానే మానేసేసానండి. మానేసుకుంటా అయ్యా నీ సంది నేను మానేసినందుకు నాకు బాగా ఇదిగా కనపడుతుందయ్యా, నా భర్తనే బతికించాయా అని అనుకున్న. దాదాపు హాస్పిటల్కి వెళ్తే విజయవాడ రాశారండి. విజయవాడ వెళ్తే బాగా సీరియస్ అయిపోతాడన్న పరిస్థితిలో బాగా ఇదిగా ఉన్నాను. నేను ఒకటే అనుకున్నాను, అయ్యా నీ సన్నిధి మరిచినందుకు అయ్యా నా భర్తకి ప్రాణం బాగోలేదు, నా ప్రభా నా భర్తను దీవించి ఆశీర్వదించయ్యా, అయ్యా నిన్ను నమ్ముకుంటానని ఎంతో భారంగా ప్రార్థన చేసుకున్నానయ్యా. అయ్యా బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు లేకపోయినా నా భర్త ఎంతో దీవెనిగా మమ్మల్ని చూస్తున్నాడని ఎంతో మోకరించి ప్రార్థన చేసుకున్నానయ్యా. ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను ముట్టి నీకు వచ్చిన భయం లేదని నా భర్తను బెట్టి మీద నుంచి ఒక వెలుగు చూపించాడండి నా భర్త మీద. నేను అప్పటి నుంచి ఒకటే నిర్ణయం చేసుకున్నాను. 2003లో అనుకున్నానయ్యా, రంగక్క 2003లో ఉపాసం ప్రార్థన వచ్చినప్పుడు నేను ఈ నెల మొత్తం ఉపాసం ఉంటానని. కాకపోతే నాకు కొద్దిగా మందులు వాడి గ్యాస్ కడబెట్టేసిందండి. చచ్చిపోదన్న అంత ఇదిలో ఉన్నాను నేను. ఉంటే రంగక్క ఒక వారం ఫస్ట్ వారం వచ్చి రొట్టె తీసుకొచ్చి వివరంగా ఇదమ్మా అక్కడికి రాను స్వస్థత పొందుతావు, నీ బిడ్డలు కలుగుతారా అని ఎంతో భారంగా చెప్పిందండి నాకు. అయితే 2వ వారం వచ్చానండి, ఇక్కడ బయట కూర్చున్నానండి. మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను మోకరించలేకపోయానండి. బాగా ఆవేశంగా ఉండి చచ్చిపోతానేమో నేను అని చెమటలు పట్టుకొచ్చినాయండి. దేవా నువ్వు ఉన్నావని నిరూపించాయా, నన్ను మోకాళ్ళ మీద నుంచో పెట్టినా ప్రభా, నాకు బిడ్డలు లేరాయని ఎంతో కన్నీరు కార్చానండి. ఈ సన్నిధిలో మోకరించి ఏడ్చానండి. ఏడ్చినప్పుడు నన్ను ఎవడో తట్టినట్టుగా అనిపించింది. మోకాళ్ళ మీద నుంచున్నానండి. మోకాళ్ళ మీద నుంచి 7 సమస్యలు చెప్పేదాకా నేను మోకాళ్ళ మీదే ఉన్నానని ప్రార్థన చేసుకుని అయ్యగారితో దగ్గరికి వచ్చి, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నాకు ఎటు ప్రాణం బాగుంటలేదయ్యా, నాకు గ్యాస్ పెట్టేసిన చచ్చిపోయేంత ఇదిగా ఉందనయ్యా అని ప్రార్థన అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నానండి. అయ్యగారు ముట్టి ప్రార్థన చేశారనమ్మా. ఆ సంవత్సరమే నాకు గొప్ప కార్యం జరిగిందయ్యా. నవంబర్ నెలలో నాకు గర్భం తెరిపించి మళ్ళీ ఉపాసాల పండుగ వచ్చేప్పటికి నా కుమారుడు పుట్టాడండి. ఈయన కుమారుడు గొప్ప కార్యం, నా కుమారుడిని నా కుమారుడు పుట్టాడయ్యా. ఉపాసాల పండుగ నేను చెల్లించుకుందాం అనుకున్నా, రొట్టెలు ఇచ్చుకుందాం అనుకున్నా, సాక్షిని చెప్పుకుందాం అనుకున్నానండి. మొన్న ఉపాసాల పండుగ నాకు కుదరలేదు. మళ్ళీ ఈ సంవత్సరం ఉపాసాల పండుగ అయ్యా నాకు నీ సన్నిధిలోనే సాక్షిని చెప్పుకొని అనేక మందిలో నేను ఇంత సాక్షిని చెప్పుకునే శక్తిని నాకు దయచేయని ఎంతో ప్రార్థన చేసుకుని వారం బట్టి ప్రార్థన చేసుకుంటా. అయ్యగారికి మా రంగక్కళ్ళ ఇంటికి ప్రార్థన చేసేప్పుడు వచ్చి తొలి బుధవారం ఇచ్చుకోమ్మా అన్నారు. నేను తొలి బుధవారం ఇచ్చుకుంటానయ్యా అని నేను దేవుని సన్నిధిలో అడుక్కుని, అయ్యా నన్ను రూపాయి సహాయం చేసి నాకు ఫస్ట్ బుధవారమే సాక్షిగా నిలబెట్టిన ఆయన నా బిడ్డను ఎత్తుకుని నన్ను నా భర్తని అనేక మందిలో నవ్వించి చూపించిన ఆయనని నేను సాక్ష్యం చెప్పుకున్నానని ఎంతో కోరికగా వచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక.